పిమ్మట వజ్రాంగుడు చతుర్ముఖ బ్రహ్మని గూర్చి తపస్సు చేశాడు. చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. వజ్రాంగుడు ఆయనకు నమస్కారం చేసి వేదోక్తులతో పొగుడుతూ, స్వామి, నేను ఎందుకు తపస్సు చేశానో మీకు తెలుసు. మీరు నాకిచ్చిన భార్య వరాంగితో కలిసి ధర్మాచరణం చేస్తే ఆమె నన్ను ఎటువంటి కోరిక కోరింది? త్రిలోకములను బాధపెట్టే కొడుకును, ఇంద్రుణ్ణి ఏడిపించే కొడుకును కావాలని కోరింది. అలాంటి కొడుకును మీరు ఆమెకు ఇప్పించండి అని అడిగాడు. ఇప్పుడు వజ్రాంగుడు తన ప్రమేయం లేకుండా తాను తప్పుకొని చిత్తశాంతితో నిలబడిపోయాడు. ఇప్పుడు వరాంగికి తాను కోరుకున్న కొడుకు పుట్టాడు. వాడు పుట్టగానే చాలా పెద్ద అల్లరి ప్రారంభమైంది. భూమి అంతా పర్వతములు, వనములతో కలిసి భూకంపం వచ్చేసింది. దిశలన్నిటా అగ్నిహోత్రం చెలరేగింది. సముద్రంలో ఉప్పెన పుట్టి భూమి మీదకి నీళ్లు వచ్చాయి. పెద్ద సుడిగాలి రేగి కూకటి వేళ్లతో పెద్ద పెద్ద వృక్షములన్నీ కూలిపోయాయి. గొప్ప గొప్ప మానులు కూలిపోయాయి. ఒక్కొక్కటి దేవతా మాను ఉంటుంది. శ్రీశైలంలో ఉండేది. రావి, మేడి, జువ్వి కలిపి ఆ మాను 2000 సంవత్సరములు బ్రతికింది. అది ఒక తుఫానులో నేలకి ఒరిగిపోయింది. అప్పుడు ఆ దేవతా వృక్షం వెళ్ళిపోయినట్టే. కొన్ని వందల సంవత్సరములు బ్రతికిన మానును నరికితే దానికి ఉపశాంతి చేయవలసి ఉంటుంది. వాడి పుట్టుకతో వరాంగి కోరిక వల్ల దేవతాంశములు భ్రంశములు అయిపోతున్నాయి. నిష్కారణంగా కుక్కలు తలెత్తి ఏడవడం మొదలుపెట్టాయి. ఎక్కడ చూసినా గుడ్లగూబలు, నక్కలు కూస్తున్నాయి. పశువులు కారణమేమీ లేకుండా భయపడి కట్టుకొయ్యల నుంచి దూరంగా పారిపోవడానికి అటూ ఇటూ తిరుగుతూ మూత్రమును, మలమును విసర్జిస్తున్నాయి. ఎక్కడ చూసినా సరే లోకమంతా ఉత్పాతములు కనపడుతున్నాయి. ఇప్పుడు పిల్లవానికి నామకరణం చెయ్యాలి. వజ్రాంగుడు ఆ పిల్లవానికి పేరు పెట్టలేదు. ఇంటికి పెద్దవాడైన కశ్యప ప్రజాపతిని తీసుకువచ్చాడు. కశ్యప ప్రజాపతిని తీసుకువస్తే ఇంట్లో వజ్రాంగుడి సంస్కారం బయటకు వస్తుంది. అసలు పుట్టిన పిల్లవాడికి తండ్రి నామకరణం చేస్తాడు. కానీ ఇక్కడ నామకరణం చేయడానికి వజ్రాంగుడు తన తండ్రి అయిన కశ్యప ప్రజాపతిని తీసుకువచ్చాడు. ఇప్పటికీ ఆర్షధర్మంలో మన గౌరవం ఇదే. శుభలేఖలు వేసేటప్పుడు తండ్రి ఉన్నట్లయితే తండ్రి పేరున వేస్తారు. తండ్రి శరీరం విడిచిపెడితే అన్నదమ్ములలో పెద్దవారెవరు ఉన్నారో ఆయన పేరు వేస్తారు. అన్న ఉండగా శుభలేఖలో తాను తన పేరు వేసుకోడు. అలా వేయడం మీ గౌరవమును తెలుపుతుంది. మీ సంస్కారం చెప్పడానికి మీ పెద్దవాళ్ల పేరు వేస్తారు. వజ్రాంగుడి సంస్కారం కశ్యప ప్రజాపతిని పిలవడంలో ఉంది. కశ్యప ప్రజాపతి వచ్చి ఆ పిల్లవానికి తారకుడు అని పేరు పెట్టాడు. లోకం మాత్రం ఆ పిల్లవానిని తారకాసురుడు అని పిలిచింది. వాని చేష్టితములు అలా ఉండేవి. తారకుడు పెరిగి పెద్దవాడయ్యాడు. వీనిని చూసి దితి, వరాంగి మిక్కిలి సంతోషపడిపోతున్నారు. వాళ్ళు ఆ ఇంట్లో చక్కటి అత్తాకోడళ్ళు. కానీ వాళ్లకు ఒక చిన్న అపనమ్మకం ఉంది. వజ్రాంగుడు ఇప్పుడు ధార్మికుడు అయిపోయాడు. అందుకని వీళ్ళ కోరిక సంపూర్ణంగా నెరవేరడం కోసం తారకుడినే బ్రహ్మ గురించి తపస్సు చేసి వరమును పొందమని ప్రోత్సహించారు. ఇది వరాంగికి భర్త మీద, దితికి కొడుకు మీద, పేరు పెట్టిన కశ్యపుని మీద అనుమానమును సూచిస్తుంది. ఇటువంటి అత్తాకోడళ్ళు వంశమునకు ఎంత గొప్ప పేరు తెస్తారో చూడండి. అడుగు తీసి అడుగు వేయడంలో, మాట మాట్లాడడంలో కుటుంబముల సంస్కారములు బయటకు వస్తాయి. అందుకే పెద్దల దగ్గరకు వెళ్ళినప్పుడు అన్నిటికన్నా మంచి మార్గం అసలు మాట్లాడకుండా ఉండడం. అప్పుడు ఏ గొడవ ఉండదు. ఇప్పుడు తారకుడు కూడా తపస్సుకు బయలుదేరాడు. తపస్సు ప్రారంభించాడు. ఒక్క కాలు మీదే నిలబడ్డాడు. కళ్ళు తెరుచుకొని సూర్యుడిని చూస్తున్నాడు. అలా 100 ఏళ్లు తపస్సు చేశాడు. తర్వాత ఉగ్ర తపస్సు మొదలుపెట్టాడు. ఇప్పుడు ఒక కాలి బొటనవ్రేలి మీద నిలబడి సూర్యుని చూస్తూ 100 సంవత్సరములు తపస్సు చేశాడు. ఒకదానికొకదానికి శరీరమును క్లేశపెట్టడం ఎక్కువవుతోంది. తనకు తెలియకుండా మనసు అంతర్ముఖమైపోవడం వలన శరీరం మీద పుట్టలు పెట్టిన స్థితి కాదు. తపస్సును లెక్క పెట్టుకుని ఇన్ని రోజులు చేద్దాం, ఇన్ని నెలలు చేద్దామని చేసే తపస్సు వాని బుద్ధిని బయటపెడుతుంది. ఒక చేతితో భూమిని తాకి రెండవ చేతిని భూమి మీద పెట్టకుండా 2 కాళ్లను పైకెత్తి అలా 100 ఏళ్లు తపస్సు చేశాడు. అయినా బ్రహ్మ ప్రత్యక్షం కాలేదు. వాడికి కోపం వచ్చింది. పారిజాత వృక్షం ఎక్కాడు.
పారిజాత వృక్షం కొమ్మలు జారుగా పెళుసుగా ఉంటాయి. పారిజాత వృక్షపు చిట్ట చివరకు వచ్చేసి అక్కడ 2 పాదముల మీద నిలబడి అలా చూస్తూ నూరేళ్లు తపస్సు చేశాడు. తర్వాత అగ్నిహోత్రం మధ్యలో కూర్చొని నూరేళ్లు, నీళ్ల మధ్యలో కూర్చొని నూరేళ్లు, గాలి తింటూ నూరేళ్లు తపస్సు చేశాడు. ఇది ఉగ్ర తపస్సు. అందులో నుంచి ధూమం పుట్టింది. అది లోకములను కాలుస్తోంది. అప్పుడు దేవతలందరూ బ్రహ్మ దగ్గరకు వెళ్ళి, వీని తపస్సు లోకములనన్నింటినీ కాల్చేస్తోంది. మీరు వెళ్ళి వాడికి ఏమి కావాలో అడగండి మహాప్రభో అన్నారు. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ వెళ్ళారు. తారకుడి ఎదురుగా చతుర్ముఖ బ్రహ్మ ప్రత్యక్షమై, నాయనా నేను వచ్చాను. ఎందుకు ఇంత ఉగ్ర తపస్సు చేస్తున్నావు? ఏమిటి నీ కోరిక? అని అడిగారు. చతుర్ముఖ బ్రహ్మకు తారకుడు ఒక నమస్కారం పెట్టి, సకల లోక విధాత, మీరు నా యందు ప్రసన్నులైతే అసలు నేను అడిగిన కోరిక తీరకపోవడం అన్నది ఉంటుందా? మీ వరములను నేను పొందవచ్చునని మీరు అనుకుంటే దేవతలనందరినీ 3 లోకములను గెలవగలిగిన శక్తి నాకు ఇయ్యవలసినది. పురారి అయిన పరమశివుడు మన్మథుని దహిస్తాడు. ఆయన కామారి. ఆయనకు కోరిక లేదు. అటువంటి పరమశివునికి కామం కలిగి వీర్యస్ఖలనం అవ్వాలి. ఆయనకి కామం కలిగి వీర్యస్ఖలనం అయితే ఆ వీర్యంలో నుంచి కొడుకు పుడితే వాడి చేతిలో నేను చనిపోతాను. ఆ మేరకు వరం ఇవ్వవలసింది అని అడిగాడు. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ, ఆహా! ఎంత గొప్ప కోరికరా నీది! నీ కోరికను ఎవరూ ఊహించలేరు అని మనసులో అనుకుని లోపల సాంబ సదాశివుని తలుచుకుని తథాస్తు అని భారంగా హంసనికి వెళ్ళిపోయారు. తారకుడిని 3 లోకములకు రాజ్యాభిషేకం చేసేశారు. నామమాత్ర వైశిష్టమైన అధికారం వాడికి అక్కర్లేదు. వాడు వజ్రాంగుడి లాంటి వాడు కాదు. వాడికి లోకములో పేరెన్నికగన్న వస్తువులు ఏమి ఉన్నాయో అవన్నీ కావాలి. ఎవడి దగ్గర ఏమి ఉన్నాయో వాడికి తెలుసు. అప్పుడు వాడు అడక్కుండానే వాటిని తెచ్చి అక్కడ పెట్టకపోతే వాళ్ళ తలకాయలు తీసేస్తాడు. అందుకని దేవేంద్రుడు తన ఐరావతమును దిగిపోయి దానిని తీసుకువచ్చి అక్కడ పెట్టేశాడు. కుబేరుడు నవనిధులను తీసుకువచ్చి అక్కడ పెట్టేశాడు. వరుణుడు ఉచ్చైశ్రవము లాంటి గుర్రమును తీసుకువచ్చి అక్కడ పెట్టాడు. ఋషులందరూ భయపడిపోయి కామధేనువును ఇచ్చేశారు. వారు ఆ కామధేనువు పాలతో స్వాహాకార వషట్కారము చేస్తారు. చిత్రమేమిటంటే అసలు తారకాసురుడు యుద్ధమునకు వెళ్ళలేదు. వాడు వెళ్లకుండా పట్టాభిషేకం చేసి వాడు వెళ్ళి తెచ్చుకోకుండా వాళ్లే అన్నింటినీ తెచ్చి అక్కడ పెట్టేశారు. అంటే వీడు ఎంత శక్తివంతమైన రాక్షసుడో అసురుడో మీరు ఆలోచించండి. అక్కడకు వచ్చిన దేవతలతో తారకుడు, ఇప్పటి వరకు మీరు అందరూ మంచి మంచి పదవులు చేశారు. మీ పదవులను మీరు బాగా నిర్వహించటం వలన మీకు కొన్ని పదవులు చేయడంలో మంచి తర్ఫీదు వచ్చింది. ఇప్పుడు నేను మీకు కొన్ని పనులు చెప్తాను. మీరు ఆ పనులు చెయ్యండి అని చెప్పాడు. వాయుదేవుడిని పిలిచి, నీవు తెల్లవారక ముందే నా రాజ్యమునందు ప్రతి ఇంటి ముందు ఉన్న గడ్డి గాదం అన్నింటినీ తుడిచేసి అవన్నీ తీసుకువచ్చి పెంటకుప్పల క్రింద పోసి ఆయా ప్రదేశములన్నింటినీ శుభ్రంగా ఉంచాలి. ఒక ఆకు ఎగరడానికి వీలు లేదు. పెంటకుప్ప మీద గాలి వెయ్యకూడదు. ఇళ్లల్లో ఆకు ఉండకూడదు. గాలి అలా తుడిచేయాలి. అన్ని ఇళ్లను గాలే తుడిచేయాలి అని చెప్పాడు. వరుణుడిని పిలిచి, నీకు జలములకు సంబంధించిన విషయం బాగా తెలుసు. నీవు ప్రతిరోజు నీళ్లలో ఆవుపేడ కలిపి అన్ని ఇళ్ల ముందు చల్లు. అలా నువ్వు కళ్ళాపి చల్లుతూ ఉండు. అంతేకాకుండా ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎంతెంత నీరు పడాలో చూసుకుని దానిని బట్టి వర్షం పడాలి. తాగడానికి నీళ్లు ఉండడం కోసమే వర్షం పడాలి. పంటలు పండడానికి కాదు అని చెప్పాడు. తర్వాత అగ్నిహోత్రుడిని పిలిచి, నువ్వు వంటవాడిగా ఇంట్లో ఉండి మంచి వంటలు చేస్తూ ఉండు అన్నాడు. యమధర్మరాజును పిలిచి, ఇక నుంచి మీరు ఎవరిని చంపనవసరం లేదు. మీరు శూలం పట్టుకుని మా ఇంటి ద్వారం ముందర నిలబడి కాపలా ఉండండి అని చెప్పాడు. ఈ విధంగా దిక్పాలకులందరి పదవులు తీసేశాడు. అతను ప్రభువై ఉండి వాళ్ళ ప్రయోజకత్వమును ఎంత అధమ స్థాయిలో వాడుకున్నాడో చూడండి. అంతటి వాడి చేత ఇంత హీనమైన పని చేయిస్తే ఒక్కొక్కడికి తృప్తిగా ఉంటుంది. తారకుడు రాక్షస ప్రవృత్తి కరుడుగట్టినవాడు. అశ్విని దేవతలను పిలిచి, మీరు ఉపాధ్యాయులై పాఠములు నేర్పుతూ ఉండాలి అని చెప్పాడు. కుబేరుడిని పిలిచి, నీవు ధనాగారంలో డబ్బు బాగా పెరగడానికి ఎలా అవతల వాడిని పీడించాలో ఆలోచించి ఆ డబ్బంతా మన కోశాగారంనకు వచ్చేటట్టు ఏర్పాటు చెయ్యి అన్నాడు. తుంబురుడిని పిలిచాడు.
పిలిచి, "నీవు ఎప్పుడు భగవంతుని గూర్చి కీర్తనలు చేస్తుంటావు. రేపటి నుంచి అలా చేయడానికి వీల్లేదు. నేను హాయిగా నా భార్యతో కలిసి కూర్చుంటాను. అప్పుడు నీవు వచ్చి మా ముందు కచేరీ చెయ్యాలి. ఆ కచేరీ విని నేను సంతోషిస్తాను. ఆ కచేరీలో నీవు శ్రీమన్నారాయణుడిని, పరమశివుని గూర్చి కీర్తనలు చేస్తానంటే కుదరదు. అమ్మవారి మీద కీర్తనలు చేస్తానంటే కుదరదు. నీవు నా మీదే కీర్తనలు చెయ్యాలి" అని చెప్పాడు. అప్సరసలను పిలిచి, "మీరందరూ వంతుల ప్రకారము నా ముందు నాట్యం చేస్తూ ఉండాలి" అని చెప్పాడు. సూర్యుడిని పిలిచి, "నీవు నా రోజు పనిని చూడాలి. నేను బయటకు వెళుతున్నప్పుడు చాలా తక్కువ ఎండ కాయాలి. నాకు చలి వేస్తున్నప్పుడు ఎండ గోరువెచ్చగా ఉండాలి. నాకు చెమటలు పడితే నీవు చల్లబడిపోవాలి. నా కార్యక్రమమును బట్టి, నేను పొందుతున్న తాపమును బట్టి, నేను సుఖముగా ఉండేటట్టుగా ఇవాల్టి నుండి నీవు ప్రకాశించాలి" అని చెప్పాడు. ఇప్పుడు సూర్యుడు లోకసాక్షి కాడు, తారక సాక్షి. సూర్యుడిని ఈ స్థితికి దింపాడు. చంద్రుడిని పిలిచి, "నీవు నా మనసు తెలుసుకొని ప్రవర్తించాలి. నేను మంచి భోగమును అనుభవిస్తున్నప్పుడు పౌర్ణమి చంద్రుడు కనపడాలి. అమావాస్యతో నాకేమీ సంబంధం ఉండదు. నేను ఏ ఇంటితోనైనా విహారం చేస్తూ ఆకాశంలోకి చూసేసరికి నీవు పున్నమి చంద్రుడిలా కనపడాలి. నాకు చికాకుగా ఉన్నప్పుడు నీవు అసలు నాకు కనపడకూడదు. ఈ విధంగా నీవు నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాలి" అని చెప్పాడు. భూదేవిని పిలిచి పంటలు పండించే బాధ్యతను ఆమెకు అప్పజెప్పాడు. ఈ విధంగా ఎవరెవరు ఏ ఏ పనులు చెయ్యాలో నిర్ణయించి చెప్పేశాడు. ఇక ఇంద్రుడిని పిలిచి, "ఇంద్రా, నీకు ప్రధానమైన పనిని అప్పచెప్తున్నాను. నా రాజ్యమునందు ఎవరికీ దాహం కలగకూడదు. వారెవరు ఎక్కడెక్కడ దాహంతో ఉన్నారో వారికి అవసరమైన దానిని మేఘంలా పట్టుకుని వెళ్ళి వారి దాహార్తిని తీరుస్తూ ఉండాలి" అని చెప్పాడు. ఇలా వీళ్ళందరినీ శాసించి అతడు చక్కగా సింహాసనం మీద కూర్చొని రాజ్య పరిపాలనం చేస్తున్నాడు.